కానీ దేవుడు మనము తీసుకున్న తీర్మాన విషయంలో నిలబడతామా నిలబడమా అనేది దేవుడికి ఆది కంటే ముందుగానే తెలుసు. హల్లెలూయా. ఎప్పుడు తెలుసు అండి? సృష్టి ఆరంభం కాకమునుపే దేవునికి తెలుసు మన తలంపులేంటో, మన ఆలోచనలేంటో, మన హృదయం ఏంటో, మన ప్రవర్తన ఏంటో, మన నడవడిక ఏంటో, మన క్యారెక్టర్ ఏంటో, మన గుణం ఏంటో ఆయనకి ఆల్రెడీ తెలుసు. అయినా కూడా తీసుకున్న తీర్మానం మీద మనం నిలబడము, మనం కోరుకున్నది నెరవేరిపోయిన తర్వాత దేవుడిని విడిచిపెట్టేస్తాము, సన్నిధికి కనీసము రాము. ప్రభువా ఇది చేస్తే నీ సన్నిధికి రెగ్యులర్గా వస్తాను, ఇది చేస్తే సేవలో పాలు పొందుతాను అన్నటువంటి మనము కోరింది మనకి దక్కిన తర్వాత ఇవన్నీ మనము చేయమని దేవుడికి ముందే తెలుసు. కనీసం అప్పుడు దాకా అవసరంతో వారంలో 2 సార్లు మందిరంలో కనబడేటటువంటి వ్యక్తులు, శుక్రవారము ఆదివారము 2 వారాలు మందిరంలో కనబడేటటువంటి వ్యక్తులు దేవుడు కార్యం చేసిన తర్వాత వారంలో ఒక్కసారి కూడా కనబడడానికి ఇష్టపడరు. లేదు సిస్టర్, మరీ అంత దారుణంగా ఎవరు ఉంటారు అని బహుశా మీలో ఎవరైనా ప్రశ్నిస్తే గనక ఎందుకు ఉండరండి? ఉద్యోగం రానంత వరకు ప్రభువా నాకు ఉద్యోగం ఇచ్చి చూడు, ఎంత నమ్మకంగా ఉంటానో చూడు అని అంటారు. ఉద్యోగం వచ్చే వరకు ఉపవాస ప్రార్థనలో మీరుంటారు, పునరుద్ధాన ఆదివార ఆరాధనలో మీరుంటారు, వర్షిప్ లో మీరుంటారు, మందిర పనుల్లో ఉంటారు, సువార్త ఉజ్జీవ కూడికల్లో మీరుంటారు, యవ్వనుల కూడికల్లో మీరుంటారు, ప్రతి చోట మీరుంటారు. ఎప్పుడైతే మీరు కోరిన ఉద్యోగం మీకు వస్తుందో నెక్స్ట్ నుంచి మీరు ఎక్కడుంటారు? మీ పనుల్లో మీరు బిజీగా ఉంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు నమ్మదగిన వారు కాకపోయినప్పటికీ నేను నమ్మదగిన వాడును అంటున్నాడు. హల్లెలూయా. నిజమేనండి, మనము తీసుకున్న తీర్మానాలపైన మనము నిలబడకపోవచ్చు, కానీ ఆయన ఏదైనా చేస్తాను అన్న మాట ఇస్తే మాత్రము ఖచ్చితంగా తప్పకుండా నెరవేర్చే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. వాగ్దానములు ఎన్ని అయినను అది ఆయన యందు ఆమేన్ అన్నట్టుగానే ఉన్నాయంట. హల్లెలూయా. మనము తీర్మానం తీసుకుని తప్పిపోతాం, మనము మాట ఇచ్చి మర్చిపోతాం, కానీ ఆయన వాగ్దానము చేశాడు అంటే మాత్రం నెరవేర్చే వరకు నీ చెయ్యి నా చెయ్యిని విడిచిపెట్టడం. హల్లెలూయా.